సంపూర్ణ రామాయణం 10వ దినము అయోధ్యకాండ. అలా లోపలికి వచ్చిన రాముడిని చూసిన కౌసల్యాదేవి పరిగెత్తుకుంటూ రాముడి దగ్గరికి వెళ్లి, నాయనా రామా, నీకు యువరాజ పట్టాభిషేకం జరుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మన వంశంలో పుట్టిన ఎందరో గొప్పవాళ్లలాగా నువ్వు కూడా కీర్తిని సంపాదించు అని ఒక బంగారు ఆసనాన్ని చూపించి రాముడిని కూర్చోమంది. అప్పుడు రాముడు ఆ ఆసనాన్ని ఒకసారి ముట్టుకుని కౌసల్యతో, అమ్మా, నేను కూర్చోడానికి సమయం లేదు. నాన్నగారు భరతుడికి పట్టాభిషేకం చేస్తానన్నారు. నన్ను 14 సంవత్సరాలు అరణ్యవాసం చెయ్యమన్నారు. అందుకని నేను దండకారణ్యానికి వెళ్లిపోతున్నాను. నేను దర్భలతో చేసినటువంటి ఆసనముల మీద కూర్చోవాలి కాని ఇటువంటి వాటి మీద కాదు. నీ ఆశీర్వాదం తీసుకుని వెళదామని వచ్చాను అని రాముడన్నాడు. ఈ మాటలు విన్న కౌసల్య నిట్ట నిలువునా కింద పడిపోయింది. తరువాత ఆమెకి కొంత సపర్యలు చేశాక బాహ్య స్మృతిని పొంది ఇలా అనింది, రామా, నువ్వు చెప్పిన మాటలు విన్నాక నాకు అసలు పిల్లలు పుట్టకుండా ఉంటే బాగుండు అనిపిస్తుంది. పిల్లలు లేకపోతే నన్ను అందరూ గొడ్రాలు అంటారు. అంతకుమించి నాకు వేరే బాధ ఉండదు. కాని ఇవాళ నేను పొందుతున్న బాధ సామాన్యమైనది కాదు. రామా, నీకొక నిజం చెప్తాను. నేను దశరథుడికి భార్యగా ఉన్నప్పుడు ఏ మంగళమైన ఆనందాన్ని పొందలేదు. ఎందుకంటే ఆయన కైకేయికి వసుడై ఉన్నాడు. కైకేయ మనస్సు నొచ్చుకుంటుందని ఒక జ్యేష్ఠ భార్యకి ఇవ్వవలసిన మర్యాద నాకు ఇవ్వకుండా కైకేయి యొక్క దాసీజనంతో సమానంగా చూశాడు. ఇవాళ నీకు యుక్త వయస్సులో పట్టాభిషేకం జరిగి యువరాజుగా నిలబడితే నిన్ను చూసి, నీ పరిపాలన చూసి కనీసం రాజమాతగా ఆనందం అనుభవించచ్చు అని అనుకున్నాను. కాని ఇవాళ నాకు ఆ ఆనందం కూడా లేకుండా పోయింది. ఊసర క్షేత్రంలో విత్తనం వేస్తే అవి మొలకెత్తకుండా ఎలా నిష్ప్రయోజనమవుతాయో అలా నేను చేసిన వ్రతాలు, పూజలు నిష్ప్రయోజనం అయ్యాయని అనుకుంటున్నాను. రామ, దైవానుగ్రహము నా మీద లేదు. నువ్వు వెళ్లిపోతే నన్ను ఇక్కడ చూసుకునే వాళ్లు ఎవరున్నారు? నువ్వు వెళ్లిపోయాక నేను ఈ రాజ్యంలో ఎవరిని చూసుకుని బతకాలి? అందుకని నేను మరణిస్తాను అని కౌసల్య అనింది. ఇప్పటిదాకా ఈ మాటలన్నీ వింటున్న లక్ష్మణుడు ఆగ్రహంతో, అన్నయ్యా, నాన్నగారికి వృద్ధాప్యం వచ్చింది కాని కామం తీరలేదు. విషయసుఖాలకి లొంగి కైకేయితో హాయిగా కాలం గడుపుతున్నాడు. ఏ అపరాధం చేయని నిన్ను అడవులకు పంపిస్తున్నారు. నువ్వేమో ధర్మము, పితృవాక్య పరిపాలన అని వెళ్లిపోతున్నావు. అమ్మ ఇక్కడ ఇంత బాధపడుతోంది. చేతకానివాడిలా నువ్వు వెళ్లిపోవడం ఎందుకు? నువ్వు ఒకసారి అను, నేను నా అస్త్రశస్త్రాల చేత ఈ అయోధ్యలోని ఏనుగుల తొండాలని పర్వతాల్ని పడేసినట్టు పడేస్తాను. భరతుడి పేరు చెప్పిన వాడిని, భరతుడు రాజుగా కావాలన్న వాళ్ళని ఒక బాణంతో కొన్ని వందల మందిని చంపేస్తాను. ఇంతటి ధర్మాత్ముడైన కొడుకిని అడవులకు పంపిస్తున్న ఆ దశరథుడిని బంధించి కారాగృహంలో తోసేస్తాను, లేకపోతే చంపేస్తాను. నిన్ను రక్షించుకోలేకపోతే నీ పక్కన నేను ఉండి ఎందుకు? కావున నాకు అనుమతి ప్రసాదించు అని అన్నాడు. లక్ష్మణుడి మాటలు విన్న కౌసల్య ఇలా అనింది, రామ, నిన్ను విడిచి నేను ఉండలేను. ఉంటే నీతో పాటు నేను ఉండాలి, లేదా నువ్వు నాతో ఉండాలి. నీతో పాటు నేను అడవులకు వస్తే నువ్వు ఏది తింటావో నాకు అదే పెట్టు. లేదంటే లక్ష్మణుడు చెప్పిన ఆలోచన గురించి ఆలోచించు. తండ్రి మాట బిడ్డ ఎలా వినాలో తల్లి మాట కూడా అలానే వినాలి. తండ్రి అనుమతిచ్చాడు కనుక వెళ్లిపోతానంటున్నావు, కాని తల్లిగా నేను నీకు అనుమతిని ఇవ్వడం లేదు. ఒకవేళ నువ్వు నా మాట కాదని వెళితే నేను విషం తాగి చనిపోతాను. నువ్వు వెళ్లడానికి వీలులేదు అని కౌసల్య అనింది. అప్పుడు రాముడు, అమ్మా, నువ్వు చెప్పింది తప్పు అని నేను అనను. ఖండువు అని ఒక మహర్షి ఉండేవారు. ఆయన తండ్రి ఒకసారి పిలిచి గోవుని చంపమంటే ఆ మహర్షి గోవుని చంపేశాడు. పరశురాముడిని ఆయన తండ్రి జమదగ్ని పిలిచి నీ తల్లి అయిన రేణుక శిరస్సు నరకమన్నాడు. పరశురాముడు ఎందుకు నాన్న అని అడగకుండా తన తల్లి కుత్తుక కోసేశాడు. అలాగే మన వంశంలో పూర్వీకుడైన సగర చక్రవర్తి తన 60,000 కుమారులని పిలిచి ఈ భూమి మొత్తాన్ని తవ్వమంటే అలా తవ్వడం పాపం కదా అని వాళ్లు ఆలోచించలేదు. తండ్రి చెప్పాడని తవ్వేశారు. ఒకేసారి తల్లి మాట, తండ్రి మాట వినవలసి వస్తే తండ్రి మాటకే గౌరవం ఇవ్వాలి. నేను ఇప్పుడు తల్లి మాట విని ఆగిపోతే పూర్వం మన వంశంలో తండ్రి మాట విన్నవాళ్లు అవివేకులవుతారు. నేను వారి ప్రవర్తనని అవమానించకూడదు. అందుకని నేను ఇప్పుడు దశరథ మహారాజు మాట విని అడవులకు వెళ్లిపోవాలి అన్నాడు. తరువాత లక్ష్మణుడితో, లక్ష్మణా, నువ్వు ఎంతటి పరాక్రమవంతుడివో నాకు తెలుసు.
కాని నువ్వు అన్నటువంటి మాటలు వలన అమ్మ దగ్గర అనుమతి తీసుకుని అరణ్యవాసానికి వెడదామని వచ్చినా నాకు ఎంత ఇబ్బందిగా ఉన్నాయో చూశావా? సత్యమేదో శాంతికి స్థానమేదో తెలుసుకోవడంలో అమ్మ తత్తరపడుతోంది. ధర్మః హి పరమః లోకే ధర్మే సత్యం ప్రతిష్ఠితం. ధర్మ సంశ్రితం ఏతచ్చ పితుర్వచనం ఉత్తమం. ధర్మమునందు సత్యము ప్రతిష్ఠితమై ఉంటుంది. అందుకని ధర్మాన్ని విడిచిపెడితే సత్యధర్మములు రెండిటినీ విడిచిపెట్టినట్టు అవుతుంది. ఒక ధర్మాన్నో ఒక సత్యాన్నో పట్టుకోకూడదు. సత్యంతో కూడిన ధర్మాన్ని పట్టుకోవాలి. అమ్మ, నీకొక ధర్మాన్ని చెబుతాను. నాన్నగారు నిన్ను, సుమిత్రని, నన్ను, లక్ష్మణుడిని, సీతని శాసించచ్చు. మనమందరం దశరథుడు ఎలా చెప్తే అలా ప్రవర్తించాలి. తండ్రి మాత్రమే కుటుంబానికి యజమాని. ఇది సనాతనమైన ధర్మము. లక్ష్మణ, ధర్మము, అర్థము, కామము అనే 3 పురుషార్థాలు ఉంటాయి. ఇందులో నువ్వు ధర్మం ఒక్కదాన్ని పట్టుకుంటే అది అర్ధకామాలని తీసుకొచ్చేస్తుంది. ధర్మాన్ని వదిలి పట్టుకున్న అర్థంలోక ద్వేషాన్ని తీసుకొస్తుంది. ధర్మాన్ని వదిలి పట్టుకున్న కామం నీ పతనాన్ని తీసుకొస్తుంది. ధర్మం భార్య వంటిది. అందుకే మనం భార్యని కామపత్నిగా చూడము, ధర్మపత్ని అని అంటాము. ధర్మబద్ధమైన పత్ని వల్ల కలిగిన కామము వలన అర్థము, శాస్త్రం ప్రకారం అర్థం అంటే ధనము కాదు, ధనాన్ని కర్మఫలం అంటారు. అర్థం అంటే కొడుకు అని అంటారు. లక్ష్మణ, నువ్వు దశరథుడిని ఖైదు చేసి రాజ్యాన్ని తీసుకోమన్నావు. అది ధర్మబద్ధం కాని రాజ్యం, అందుకని ఆ రాజ్యం నాకు అక్కరలేదు. తండ్రి చెప్పిన మాట పాటించడం కొడుకుకి ధర్మం, అందుకని నేను అరణ్యానికి వెళ్లడానికే నిశ్చయమయ్యాను. అలాగే నువ్వు నాకు పట్టాభిషేకం జరుగుతుందని సంతోషంగా తెచ్చినటువంటి ఈ సంభారములన్నిటినీ ఇక్కడి నుంచి తీసేయి. నేను అరణ్యాలకి తొందరగా వెళ్ళిపోవాలి, లేకపోతే అమ్మ కైకేయ బాధపడుతుంది. అమ్మ మనసులో అనుమానం అనే దుఃఖం ఎప్పటికీ రాకూడదు. అందుకని తొందరగా ఈ సంభారములన్నిటినీ తీసేయి. అమ్మ నన్ను, భరతుడిని ఎన్నడూ వేరుగా చూడలేదు. మరి ఇంతగా నన్ను ప్రేమించిన అమ్మ నిన్న రాత్రి నన్ను పిలిచి పట్టాభిషేకం చేస్తాను అన్న నాన్నగారు ఇవాళ తెల్లవారేసరికి నన్ను 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయమన్నారు అంటే ఒకటి గుర్తుపెట్టుకో లక్ష్మణ. సుఖం అవని, దుఃఖం అవని, శుభం అవని, అశుభం అవని, వెనక నుండి శాసించేవాడు ఆ దైవం. ఆ దైవాన్ని తిరస్కరించి నువ్వు ఏమి చేయలేవు. ఒక మంచి పని చేద్దామని అనుకుంటే దానికొక ప్రతిబంధకం రావడం కూడా దైవము చేసిన పనే అని రాముడన్నాడు. రాముడు చెప్తున్న మాటలు వింటున్న లక్ష్మణుడు ఆ ధనుస్సుని గట్టిగా పట్టుకుని నలుపుతూ, పళ్ళు కొరుకుతూ, పాదాలు అసహనంగా కదుపుతూ రాముడితో ఇలా అన్నాడు. నీకే చెల్లింది అన్నయ్య ఈ చేతకాని మాటలు మాట్లాడడం. అంత వృద్ధుడైన దశరథుడికి యవ్వనంలో ఉన్న కైకేయ పొందు కావలసి వచ్చిందా? ఇన్నాళ్లు వరాలు జ్ఞాపకం లేవ కైకమ్మకి? నిన్న రాత్రి నిన్ను పిలిచి పట్టాభిషేకం అన్నాడు. రాత్రికి రాత్రే కైకేయికి 2 వరాలు ఇచ్చి సత్యధర్మాలకి కట్టుబడి నిన్ను అరణ్యాలకి పొమ్మంటాడా? భరతుడికి రాజ్యం ఇస్తాడా? తండ్రి మాట నిలబెట్టడం ధర్మమని నువ్వు అరణ్యాలకి వెడతానంటావా? ఇంత ధనుర్విద్య నేర్చుకున్న నువ్వు దుంపలు తింటూ, తేనె తాగుతూ అడవుల్లో తిరుగుతావా? ఇదంతా దైవం చేశాడంటున్నావు కదా. ఆ దైవాన్ని ఒకసారి కనపడమను. నా ధనుస్సుకి బాణాలని సంధించి మొదట దశరథుడి తల, తర్వాత కైకేయ తల పడగొడతాను. నిన్ను తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోపెడతాను. అప్పుడు కూడా నన్ను ఆ దైవం నిగ్రహించగలిగితే దైవం ఉందని ఒప్పుకుంటాను. దైవమో లక్ష్మణుడో నెగ్గాలి. నువ్వు చెప్పిన మాటలు నాకు ఎంతమాత్రమూ నచ్చలేదు. నువ్వు అనుమతిని ఇవ్వు, దశరథుడి మీద యుద్ధం ప్రకటిస్తాను అన్నాడు. అప్పుడు రాముడు, లక్ష్మణ, నువ్వు మళ్ళీ పొరబడుతున్నావు. ఇదంతా చేస్తున్నది ఆ దైవమే. నేను అనుమతించిన నాడు కదా నువ్వు బాణం వేయడం. దశరథ మహారాజు గారిని ఇచ్చిన మాట మీద నిలబెట్టడం కోసం అరణ్యాలకి వెళ్లడం మినహా నాకు వేరొక మార్గం లేదు అని లక్ష్మణుడితో అని, అడవులకు వెళ్తున్న తనని ఆశీర్వదించమని కౌసల్యతో అన్నాడు. సరే, అలాగే వెళ్ళు. కాని నా కన్నీళ్లని దశరథుడు తుడుస్తాడన్న నమ్మకం లేదు. అందుకని నన్ను నీతో పాటే తీసుకెళ్ళు, లేదా నేను ఇక్కడే విషం తాగి మరణిస్తాను. ఈ రెండిటిలో ఏది చేయమంటావో చెప్పి బయలుదేరు అని కౌసల్య రాముడితో అనింది. అప్పుడు రాముడు ఏ స్త్రీ భర్తని విడిచిపెట్టి తాను ఒక్కతే భర్త కన్నా వేరుగా, దూరంగా ఉంటానని మానసికంగా అయినా ఊహ చేస్తుందో అటువంటి స్త్రీ నృశంస ఆమెని చూడగానే ఛీ అనవలసిన స్త్రీ. భర్తని వదిలేసి కొడుకులతో వస్తానని దశరథ మహారాజుకి పెద్ద భార్యవైన నువ్వు ఒక్కనాటికి అనకూడదు. దశరథ మహారాజు ఎంతకాలం ఉంటాడో నువ్వు అంతకాలం ఆయనకి శుశ్రూష చేయవలసి ఉంటుంది. ఎన్ని నోములు, వ్రతాలు, పూజలు చేసినా తన భర్త మనసు గుర్తెరిగి భర్తకి ఆనందం కలిగేటట్టు ప్రవర్తించడం చేతకానటువంటి స్త్రీ చిట్టచివర పొందేది నరకమే. అలాగే
జీవించి ఉండగా ఎన్నడూ ఒక దేవతకి నమస్కారం చేయకపోయినా, పూజలు, నోములు, వ్రతాలు చేయకపోయినా కాని భర్తని అనువర్తించి భర్తయందు ప్రేమతో ప్రవర్తించినటువంటి స్త్రీ చిట్టచివర స్వర్గాన్నే పొందుతుంది. అందుకని అమ్మా, నువ్వు అలా మాట్లాడకూడదు, నేను అలాంటి మాటలు వినకూడదు. నేను అరణ్యవాసానికి వెళితే నన్ను రక్షించేది చల్లని నీ ఆశీర్వాదమే అమ్మా అని కౌసల్య పాదాలకి నమస్కారం చేశాడు. అప్పుడు కౌసల్య తెల్లటి ఆవాలు, పెరుగు, తెల్లటి పూలతో ఉన్న దండలు తెప్పించి వేదం బాగా చదువుకున్నటువంటి ఆచార్యుడిని పిలిచి హోమం చేయించి ఆ అక్షతలని రాముడి శిరస్సు మీద ఉంచి, నాయనా, నిన్ను సూర్యుడు, చంద్రుడు, అశ్విని దేవతలు, భూమి, ఆకాశం, నీరు, అగ్ని, వాయువు, దిక్కులు, గృహదేవతలు, రాక్షసులు, విషక్రిములు, చెట్లు, నదులు, ఋతువులు, నక్షత్రములు అన్నీ నిన్ను రక్షించాలి. ఆ వృత్తాసురుడిని చంపినప్పుడు దేవేంద్రుడికి ఎటువంటి మంగళం జరిగిందో నీకు అటువంటి మంగళం జరుగుగాక. గరుగ్మంతుడు అమృతాన్ని అపహరించి తెచ్చినప్పుడు ఎటువంటి మంగళం జరిగిందో నీకు అటువంటి మంగళం జరుగుగాక. క్షీరసాగర మథనంలో రాక్షసులని సంహరించిన ఇంద్రుడికి అదితి నుంచి ఎటువంటి మంగళం లభించిందో నీకు అటువంటి మంగళం కలుగుగాక. పాదముల చేత ఈ లోకములనన్నిటిని కొలిచిన ఆ త్రివిక్రమావతారానికి ఎటువంటి మంగళం లభించిందో అటువంటి మంగళం నీకు లభించుగాక అని ఆశీర్వదించింది. కౌసల్య దగ్గర ఆశీస్సులు తీసుకున్నాక రాముడు సీతమ్మ దగ్గరికి బయలుదేరాడు. తన తల్లి దగ్గర ఎంత గంభీరంగా ఉన్నా సీతమ్మ దగ్గరికి వచ్చేసరికి రాముడి ముఖం వివర్ణమైపోయింది. సీతమ్మ రాముడికి ఎదురుగా వచ్చి, ఎప్పుడూ కాంతితో మెరిసిపోయే మీ ముఖం ఏదో ఒక నల్లటి రంగుతో కూడి ఉంది. ఏదో తప్పు చేసిన వారిలా మీ కనురెప్పలు కిందకి వంగి ఉన్నాయి. 100 ఊచలు కలిగిన తెల్లటి గొడుగుని మీకు పట్టాలి కదా, మీకు ఎదురుగా భద్రగజం నడవాలి కదా, మీ వెనకాల చతురంగ బలాలు నడిచి రావాలి కదా, ఇవన్నీ ఎందుకు జరగలేదు అని రాముడిని అడిగింది. అప్పుడు రాముడు తలదించుకుని, సీత, మా తండ్రిగారిని కైకేయ రాత్రి 2 వరాలు అడిగింది. 14 సంవత్సరాలు నన్ను అరణ్యవాసం చేయమని అడిగింది. సత్యమునకు ధర్మమునకు బద్ధుడైన నా తండ్రి నన్ను అరణ్యవాసం చేయమని శాసించారు. అందుకని నేను అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నాను. అలాగే భరతుడికి పట్టాభిషేకం చేయమని అడిగింది. భరతుడికి పట్టాభిషేకం చేశాక భరతుడు ఈ రాజ్యానికి రాజు అవుతాడు. నేను వదినని అవుతాను కదా అని గబుక్కున చొరవగా మాట్లాడతావేమో. ఇప్పుడు నువ్వు భరతుడి చేత రక్షింపబడుతున్న స్త్రీవి, అందుకని అంత చొరవగా మాట్లాడమాకు. ఆయనని ప్రభువుగా గౌరవించడం నేర్చుకో. నా తల్లి అయిన కౌసల్యకి సపర్య చెయ్యి. కౌసల్య, సుమిత్ర, కైకేయ మరియు దశరథుడి ఇతర భార్యలని సేవించు. నేను వెళ్ళిపోయాక మా అమ్మ అన్నం తినకుండా ఏడుస్తూ ఉంటుంది, కావున మా అమ్మ కన్నీరు తుడిచి మంచి మాటలు చెప్పి ఆమెని సేవించు అని అన్నాడు. అప్పుడు సీతమ్మ, మీరు చెప్పినవన్నీ నాకు బాగానే వినబడ్డాయి, కాని ఒక మాటే అర్థం కాలేదు. నువ్వు ఉండు, నేను వెడతాను అన్నట్టు మాట్లాడుతున్నారేంటి? మనం వెడతాము అని అనాలి కదా మీరు. మీరు మీ నాన్నగారిని ధర్మమునందు నిలబెట్టడానికి వెడతాను అంటున్నారు కదా. నాకు కూడా ఒక ధర్మం తెలుసు, చెప్తాను వినండి. ఒకే ఇంట్లో తల్లి, తండ్రి, కొడుకులు, కూతుర్లు, కోడళ్లు, అల్లుళ్ళు ఉంటారు. ఇంటి యజమాని తీసుకొచ్చిన భాగ్యాన్ని మిగిలిన వారందరూ పంచుకుంటారు. కాని భర్తతో సుఖం కాని కష్టం కాని పంచుకోడానికి అన్ని కాలములయందు భర్త కన్నా వేరుగా చూడబడలేని రీతిలో ఉన్నది భార్య ఒక్కతే. అందుకని నేను కూడా మీతో పాటు అరణ్యాలకి వచ్చేస్తాను. తల్లి కాని, తండ్రి కాని, అన్నదమ్ములు కాని, అక్క చెల్లెళ్లు కాని, కడుపున పుట్టిన బిడ్డలు కాని, రాజ్యం కాని, సంపద కాని, ఇవి ఏవి స్త్రీకి గతి కావు. సుఖమైనా కష్టమైనా స్త్రీ పొందవలసిన గమ్యస్థానము భర్త. నీతో పాటు వచ్చేసిన తరువాత అక్కడ హంసలు మొదలైన పక్షులు స్నానం చేస్తూ ఆడుకునేటటువంటి సరోవరాలలో స్నానం చేస్తూ నీతో పాటు క్రీడించడంలో ఇష్టాన్ని పొందుతాను. నీతో కలిసి నడుస్తూ నీ పక్కన కూర్చున్నప్పుడు పొందే సుఖం ముందు 3 లోకాలని తీసుకొచ్చి నాకు ధారపోసినా నీ పక్కన కూర్చున్న సుఖం రాదు. అందుకని నేను నీతోనే వస్తాను అని సీతమ్మ అనింది. అప్పుడు రాముడు, సీత, నీకు తెలియదు. నా వెంట వస్తానంటున్నావు. నేను వెళుతున్నది అరణ్యాలకి. అరణ్యంలో నదిలో స్నానం చేద్దామని లోపలికి వెళితే మొసళ్లు పట్టుకుంటాయి. రాత్రిపూట దోమలు కుడతాయి. చీమలు, పాములు ఉంటాయి. రాలిపోయిన ఆకుల మీద పడుకోవాలి. క్రూరమృగాలు సంచరిస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి మహానుభావులు వస్తారు. అప్పుడు వాళ్లకి అరణ్యంలో ఉన్న సపర్యలన్నీ చేయవలసి ఉంటుంది. కొన్నిసార్లు ఆహారం దొరకదు. అలా ఆహారం లేకుండానే తిరగవలసి ఉంటుంది. నీళ్లు దొరకకపోతే అలా దాహంతోనే తిరగాలి. అడవులలో ముళ్ళు గుచ్చుకుంటాయి.
ఇన్ని కష్టాలు పడుతూ అరణ్యవాసం చెయ్యాలి, అందుకు తగిన జీవితం నీది కాదు. అందుకని నువ్వు ఇక్కడే ఉండు, నేను 14 సంవత్సరాలు అరణ్యవాసం చేసి తిరిగొస్తాను అన్నాడు. అప్పుడు సీతమ్మ, నువ్వు చెప్పినవన్నీ నిజమే అయ్యుండొచ్చు, కాని రామా, నువ్వు పక్కన కూర్చొని సీత అని ప్రీతిగా మాట్లాడితే ఇవన్నీ నాకు సుఖాలు అవుతాయి. అదే నువ్వు పెడముఖంతో ఉంటే మాత్రం నేను ఎన్ని భోగభాగ్యాల మధ్య ఉన్నా అవన్నీ నాకు విషం అవుతాయి. నాకు కూడా మా తండ్రిగారు వివాహ సమయంలో ఒక ధర్మం చెప్పారు, నేను నీ వెంట నీడలా వస్తానని. నువ్వు పెద్దల మాటలకు కట్టుబడి అడవులకు వెళుతున్నావు, మరి నేను పెద్దల మాటలకు కట్టుబడి నీ వెంట అడవులకు రావాలి కదా. చిన్నప్పుడు నా జాతకాన్ని చూసిన జ్యోతిష్యులు నేను కొంతకాలం వనవాసం చేస్తానని చెప్పారు. అంతఃపురంలో ఉండు, ఇక్కడ నిన్ను అందరూ రక్షిస్తారు, అడవులకు వస్తే పులులు, సింహాలు ఉంటాయి అంటావు, నువ్వు నన్ను రక్షించలేవా? అసలు నిన్ను చూస్తే అవన్నీ పారిపోవా? అలాంటిది ఇవాళ ఇలా చేతకానివాడిలా మాట్లాడుతున్నావు. నిన్ను చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే నువ్వు పురుష రూపంలో ఉన్న స్త్రీవని తెలియక నన్ను మా నాన్న నీకిచ్చి కన్యాదానం చేశాడు. నీతోపాటు ఇంత తేనె తాగినా, ఒక పండు తిన్నా నా కడుపు నిండిపోతుంది రామా. ఒకవేళ ఆ రోజు ఏమీ దొరకకపోతే నీతో మాట్లాడుతూ ఉండడం వల్ల నేను ఆ కష్టం మరిచిపోతాను. నేను ముందు నడిచి దర్భలను తోక్కుకుంటూ వెడతాను, కాబట్టి అవి మెత్తగా అవుతాయి. అప్పుడు నువ్వు నా వెనకాల హాయిగా రా, నేను నిన్ను ఎన్నడూ కష్టపెట్టను. నన్ను నమ్మితే నీతోపాటు తీసుకెళ్ళు, లేకపోతే నా ప్రాణాలు విడిచిపెట్టడానికి అనుమతినివ్వు అని రాముడిని గట్టిగా కౌగలించుకుని ఆయన గుండెల మీద పడి వెక్కి వెక్కి ఏడ్చింది. అప్పుడు రాముడు, సీతా, నిన్ను విడిచి నేను ఉండగలనా? 14 సంవత్సరాలు నీకు దూరంగా నేను ఉండలేను. కాని భర్త ఎన్నడూ అది కష్టమని తెలిసి భార్యని నాతో రా అని శాసించకూడదు. ఇంత కష్టానికి వెడదాము అని నేను అనకూడదు. ప్రయత్నపూర్వకంగా భర్త భార్యని కష్టపెట్టకూడదు. భార్య ఉండలేక తనని అనుసరించి వస్తే తీసుకెళ్ళాలి. ఆ అభిప్రాయం నీ నోట వెంట వచ్చాక నిన్ను తీసుకెళ్లడం నా ధర్మం, అందుకని వద్దు అన్నాను. నీవంటి భార్యని పొంది నేను అదృష్టవంతుడినయ్యాను. కనుక నువ్వు ఇక్కడున్నటువంటి వాటన్నిటినీ దానం చేసేయి అన్నాడు. కోశాధికారిని పిలిచి తన దగ్గరున్న ద్రవ్యాన్ని దానం చేశాడు. తన వస్త్రములని, ఆభరణములని వశిష్ఠుడి కుమారుడైన సుయజ్ఞుడికి దానం చేశాడు. గోవుల్ని బ్రాహ్మణులకి దానం చేశాడు. అప్పటివరకు బయటనే ఉన్న లక్ష్మణుడు పరిగెత్తుకుంటూ వచ్చి రాముడి కాళ్లని గట్టిగా పట్టుకుని, నిన్ను విడిచిపెట్టి ఒక్క క్షణం కూడా నేను బతకలేను అన్నయ్యా. ఇంతసేపు సీతమ్మ తల్లినే రావద్దన్నావు, నన్ను రమ్మంటావో వద్దంటావో అని భయం పట్టుకుంది నాకు. నువ్వు కాని నన్ను తీసుకెళితే మీ ఇద్దరూ హాయిగా సరోవరాల్లో, పర్వతాల మీద సంతోషంగా తిరుగుతుంటే నేను మీకోసం పర్ణశాల నిర్మిస్తాను, ఆహారం తీసుకొస్తాను. మీ ఇద్దరూ అవి తింటూ ఉంటే నాకు పరమ ఆనందంగా ఉంటుంది అన్నాడు. అప్పుడు రాముడు, నిన్ను కూడా తీసుకెళితే కౌసల్యని, సుమిత్రని, కైకేయిని ఎవరు చూసుకుంటారు? అందుకని నువ్వు ఇక్కడే ఉండు అన్నాడు. నేను కౌసల్యని, సుమిత్రని చూడడమేమిటి అన్నయ్యా, కౌసల్యకి 1000 గ్రామాలు ఉన్నాయి. నాలాంటి వాళ్లని 1,00,000 మందిని ఆవిడ పోషించగలదు. ఇంక నాకు ఇలాంటి సాకులు చెప్పొద్దు, నేను సమాధానం చెప్పలేను. వచ్చే లక్ష్మణ అని ఒక్క మాట అను, నేను గబగబా వచ్చేస్తాను అన్నాడు లక్ష్మణుడు. నీలాంటివాడు నాకు తమ్ముడిగా పుట్టడం నా అదృష్టం అని లక్ష్మణుడిని రాముడు వచ్చేయమన్నాడు. ఈ మాట విన్న లక్ష్మణుడు ఎంతో సంతోషపడ్డాడు. తన మిత్రులందరితో సంతోషంగా ఈ వార్త చెప్పి తన వస్తువులని కూడా దానం చేశాడు. అలా సీతారామ లక్ష్మణులు దశరథుడి ఆశీర్వాదం కోసమని ఆయన అంతఃపురానికి బయలుదేరారు.